తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి ఒక గొడుగు లాంటి వ్యక్తి అని బీజేపీ నాయకులు తెలుగు భాషాభిమాని గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు తెలుగు భాషాభిమానులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. తెలుగు కవి గిడుగు వెంకటరామ్మూర్తి జయంతి నేడు తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఆయన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోందని వివరించారు. గ్రాంధికంలో ఉన్న తెలుగు భాషను వాడుక భాషలోనికి తీసుకువచ్చిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని ఆయన కొనియాడారు. ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం కళాప్రపూర్ణ బిరుదును కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, జయంత్ కుమార్, తమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయల్, విగ్రహాల కళ్యాణి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, తెలుగు భాషాభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి పాల్గొన్నారు. తెలుగు భాష పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి 162వ జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తెలుగు భాషకు గొడుగు గిడుగు గారు. ఆయన తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగును సులభతరంగా ప్రతి వ్యవహారిక భాషలో తీసుకుని వచ్చి అందరికీ సులభతరంగా తెలుగుని పరిచయం చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తరఫున ఆయన ఘన నివాళి అర్పిస్తూ ఈయన జయంతినే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.